బులెటిన్లో మరో బ్రేకింగ్ చూస్తున్నాం. మెదక్ జిల్లాలో అర్ధరాత్రి భారీగా నగదు పట్టుబడింది. మాసాయిపేట మండలం పోతినపల్లి చౌరస్తా దగ్గర అర్ధరాత్రి పోలీసులు వాహనాలు తనిఖీలు చేస్తుండగా నగదును పట్టుకున్నారు. పెద్ద శివనూరు గ్రామ శివార్లోని ఒక గెస్ట్ హౌస్ నుంచి వచ్చిన కారును తనిఖీ చేయగా అందులో 88,43,000 రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డికి చెందిన డబ్బుగా గుర్తించారు పోలీసులు. పలు గ్రామాల్లో పోలింగ్ బూతుల వారీగా పంపిణీకి సిద్ధం చేసిన 27 ప్యాకెట్లో మొత్తం 88,43,000 రూపాయలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇద్దరు వ్యక్తుల్ని అదుపులోకి తీసుకుని 2 కార్లను స్వాధీనం చేసుకున్నారు. బీఆర్ఎస్ నేతలు అన్నం రవి, పుల్లబోయిన రవి అనే ఇద్దరు వ్యక్తుల్ని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి బాసిత్ అందిస్తారు. బాసిత్, చెప్పండి. మెదక్ జిల్లాలో భారీగా నగదును పట్టుకున్నట్టు తెలిసింది. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. అర్ధరాత్రి మెదక్ జిల్లా మాసాయిపేట మండలం పోతినపల్లి చౌరస్తా వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ చేపట్టారు. ఈ పెద్ద శివనూరు గ్రామ శివార్లోని ఒక గెస్ట్ హౌస్ నుంచి బయటికి వస్తున్న 2 కార్లను తనిఖీ చేయగా అందులో 88,43,000 రూపాయలు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం ఉంది. ఈ వివిధ గ్రామాల బూత్ వైపుగా పంపిణీ సిద్ధం చేయడానికి 27 ప్యాకెట్లలో మొత్తం 88,43,000 రూపాయలను ప్యాక్ చేసి ఆ కార్లు తరలిస్తున్నట్టు సిఐ వెంకటేష్ మీడియాతో తెలిపారు. ప్రస్తుతం అయితే ఈ ఇద్దరు వ్యక్తులను కూడా 2 కార్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఇద్దరు వ్యక్తులు చేగుంట బీఆర్ఎస్ పార్టీకి చెందిన అన్నం రవి, పుల్లబోయిన రవి అనే ఇద్దరు వ్యక్తులు వాళ్ళు గుర్తించారు. ఈ ఇద్దరు వ్యక్తులు కూడా బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డికి చెందిన వ్యక్తులుగా స్థానికులు తెలుపుతున్నారు. కిరణ్ భాయ్, ప్రస్తుతం అయితే ఈ డబ్బు 88,43,000 రూపాయలు కాకుండా కోట్ల రూపాయలు ఇక్కడ ఈ గెస్ట్ హౌస్ నుంచి పోతున్నట్టు కూడా ఆ గ్రామస్తులు ఆరోపణలు చేస్తున్నారు. కిరణ్ భాయ్. రైట్ బాసిత్, థ్యాంక్ యూ.